హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మీను పృథ్వీ వ్లాగ్స్. ఇప్పుడు మీరందరూ సౌత్ అండమాన్ నుండి శ్రీ విజయపురం నుండి రంగత్కి వెళ్ళే షిప్ జర్నీ చూడబోతున్నారు. అది అలా ఎక్కాలి, అందరు ఎక్కుతున్నారు ప్యాసింజర్స్. ఇదే అన్నమాట షిప్ లోపల ప్రయాణికులందరూ కూర్చునే స్థలం ఇది. మొత్తం 100 సీట్లు ఉంటాయి. 100 సీట్లలో బుక్ చేసుకొని కూర్చోవాల్సి వస్తుంది. షిప్ పైన ఇలా ఉంటుంది. పైన నిల్చొని సముద్రాన్ని అలా చూస్తూ ప్రయాణం సాగించాలి. రైట్ నౌ ఇప్పుడు మన షిప్ శ్రీ విజయపురంలో స్టార్ట్ అయ్యి రంగత్కి వెళ్ళే మధ్యలో స్వరాజ్ ద్వీప్ అనే ఒక ఐలాండ్కి రాబోతుంది. అంతకుముందు దాని పేరు హ్యావ్లాక్ ఐలాండ్ అని పెట్టారు. శ్రీ విజయపురం నుండి స్వరాజ్ ద్వీప్కి ఒక 2 అవర్స్ ఉంటుంది. గమ్యం తెలియని బాటసారిలా నేను షిప్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నా. ఏం చేయాలో అర్థం కాక సైట్ సీయింగ్కి. వీడెవడో మధ్యలో నిల్చున్నాడు. అరే జరుగురా అని చెప్పేసి కిందికి దిగుతున్నాను. కింద ఏముంటుందంటే అక్కడ తినడానికి మనకి స్నాక్స్ ఉంటాయి. అబ్బా, షిప్లో స్నాక్స్ అన్నీ డబుల్ రేటే. 20 రూపీస్ ఉంటే 40 రూపీస్ అంతే. నూడిల్స్ అయినా అంతే, ఇన్స్టాంట్ నూడిల్స్ ఉంటాయి. వేడి నీళ్ళు పోసిస్తాడు, తినరా అని. మా మొత్తం ప్రయాణంలో బెస్ట్ వ్యూ అంటే ఇదే. అలా 2 టీ తీసుకొని సముద్రాన్ని చూస్తూ సాగింది జర్నీ. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ప్రస్తుతానికి మన బోటు స్వరాజ్ ద్వీప్ దగ్గర ఆగింది. ఇక్కడ కొంతమంది దిగుతున్నారు, కొంతమంది ఎక్కుతున్నారు. ఆ తర్వాత లాంగ్ ఐలాండ్ దగ్గర ఆగింది. మళ్ళీ 2 అవర్స్ తర్వాత ఆగింది. సో ఇది ఇంటర్ ఐలాండ్, దీవికి మధ్యలో నడిచే ఒక బోటు ఇది. ముందు శ్రీ విజయపురంలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు స్వరాజ్ ద్వీపు, ఆ తర్వాత లాంగ్ ఐలాండ్, ఆ తర్వాత రంగత్ అనే ప్లేస్తో క్లోజ్ అవుతుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. వర్షం పడుతుంది. వర్షమా? సముద్ర మధ్యలో వర్షం. ఓకే, పడవ యొక్క నీడ వాటర్లో పడడం చూడొచ్చు మీరు. ఎంత ప్యూర్గా ఉన్నాయంటే వాటర్ బ్లూ కలర్లో అద్దిరిపోయాయి. పడవ లాంగ్ ఐలాండ్ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు అక్కడ కనిపించే దగ్గర యాంకర్ వేసి ఆపుతారు. అక్కడ కొంతమంది దిగుతారు. వేరే ఐలాండ్కి వెళ్ళే వాళ్ళు కొంతమందికి ఎక్కుతారు అన్నమాట. లాంగ్ ఐలాండ్ నుండి రంగత్కి మనకు 1 గంట పట్టిందనమాట. అక్కడ లోపల కూర్చున్న దృశ్యం మీరు చూడొచ్చు. ఇది సముద్రం, సీ వ్యూ గ్లాస్ అనమాట. సో జనాలంతా ఇలా కూర్చున్నారు. ఇది రంగత్లో బోట్ ఆపే స్థలం, రంగత్ జెట్టి అంటారు. 6 గంటల ప్రయాణం తర్వాత, 5 గంటల ప్రయాణం తర్వాత మొత్తానికి రంగత్ జెట్టి చేరుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుండి మాయాబందర్ వెళ్ళాలా. ఇదో సాహసం, 2 గంటలు. మాయాబందర్ ప్రయాణం మొదలైంది. బై రోడ్ అండమాన్ ట్రంక్ రోడ్ మీద వెళ్తున్నాము. ఏదో తేడాగా ఉందండి, వర్షం వచ్చేలా ఉంది ఆయన. ఉరుములు వస్తున్నాయి. వర్షం వస్తుందా ఏంది? Five minutes later.
అరే ఏంట్రా ఇది, కుండపోతగా వర్షం వస్తుంది. తర్వాత మా ప్రయాణం ఇలాగే వర్షంలో సాగింది. ఒక 45 నిమిషాల తర్వాత మేము మా గమ్యస్థానానికి చేరుకున్నాము. పరిగెత్తు.